ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. భక్తులు, ఆదిబంధువులు, మాతృమూర్తులు అందరికీ సాధన వందనాలు. మరి ఈ దశరా అంటేనే దశరాత్రులు. దశరాత్రుల్లో అత్రిపోయింది, దశరా మిగిలింది. మరి 10 రోజులు మాతృ పూజ, దేవి పూజ, శక్తి పూజ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవి మాత పూజ చేస్తున్నారు. దేవి మాత పూజ చేసే ఈ దేశంలో మరి ఒక తల్లి పరిస్థితి ఎలా ఉంది, ఒక భార్య పరిస్థితి ఎలా ఉంది, మహిళల పరిస్థితి ఎలా ఉంది ఆలోచిస్తే భయంకరం. గుళ్ళున్నాయి మనకు, ఊళ్ళో లక్ష్మికి గుడి, సరస్వతికి గుడి, పార్వతమ్మకు గుడి, దేవతలందరికీ గుళ్ళు కడుతున్నాం. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కాల్చుంది, సాగిన వాళ్ళకు సాగుతుంది. కొన్ని చోట్ల భర్తల్ని భార్యలు కాల్చుకుని తింటున్నారు. ఈ మధ్య స్టార్ట్ అయిందండి మూమెంట్. ఎంత కనపడిస్తారు, 1000 ఏళ్ళ నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళని కాల్చుకుంటుండడమే సరిపోయింది. ఇక ప్రకృతి మాతకు కూడా కోపం వచ్చేసింది. ఇక ప్రతీకారం రివర్స్ మొదలుపెట్టి ఆడవాళ్ళకు మొదలుపెట్టి, కానీ మగవాళ్ళతో పోలిస్తే తక్కువే. ఇంకా భారత నారీమణులకు కొంతమందికి వచ్చింది. అన్యాయము, అధర్మము, అక్రమము, అవినీతి జరుగుతూ ఉంది. ప్రపంచంలో జరగడం వేరు విషయం. భారతదేశం మహర్షుల యొక్క దేశం, వేదమాత పుట్టినీళ్ళు, వేదాలు పుట్టిన భూమి లోపల ఎలా ఉంటున్నాం మనం అంటే వేద సందేశం తెలియదు. పాఠశాలలో లేదు, కళాశాలలో లేదు, ఇంట్లో లేదు, సమాజంలో లేదు, చెప్పేవాడే లేదు. అందువల్ల చెప్పనప్పుడు ఎవరికి తెలుస్తాయి? చెబితే అర్థమయ్యేదే కష్టం. ఇంకా చెప్పకుంటే ఏం తెలుసు? వండింది అరిగించుకోవడమే కష్టం. వండకుండా పచ్చిదే తినమంటే అరుగుతుందని అరగదు. అలాగా మరి దేవి పూజలు బాగా చేస్తున్నారు, నిజమే. తల్లి పరిస్థితి ప్రతి ఒక్కరూ తమ తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని ఎలా చూస్తున్నారు, ఎలా వారిని అసలు నన్ను అడిగితే ఈ 10 రోజులు కూడా ఎవరైనా సరే వాళ్ళ తల్లిని 10 రోజులు ఇంట్లో కూర్చోబెట్టి, ఆమె ఇన్ని ఏళ్ళు పెంచి పెద్ద చేసి సేవలను చేసింది కదా, ఈ 10 రోజులు ఆమెనే దేవత, ఆమెనే తల్లి. శక్తి పూజ అంటే ఆ తల్లిని హాయిగా రోజు పొద్దున సాయంత్రం కాలు కడగండి, పూజించండి, పూల దగ్గర నెత్తిలో వేయండి, బొట్టు పెట్టండి, ఆరతి ఇవ్వండి, ఆమెకి ఇష్టమైన భోజనం చేసి పెట్టండి, రోజుకు ఒక కొత్త చీర తెచ్చి కట్టండి. 9 రోజులు చక్కగా ఆమె రోజుకో దేవత, రోజుకొక అవతారం ఇస్తుందా కదా. ఎలా ఎవరు చేస్తున్నారు ఇటువంటి పనులు? ఇటువంటి ఆలోచనలే రావట్లేదు అసలు. 9 రోజులు రోజుకొక కొత్త చీర తెచ్చి తల్లికి ఇచ్చి ఆ పుణ్యాత్ముడు ఎక్కడున్నాడు? 10 రోజులకు కలిపి ఒక చీర ఇచ్చినా చాలు, అది కూడా లేదు. ఉన్న ఆస్తులని లాక్కొని వీధిలోకి గెంటేస్తున్నారు. అందుకే నిన్న చూశారు అందరూ సుప్రీంకోర్టు తీర్పు, తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని వాళ్ళని పట్టించుకోకపోతే, వాళ్ళకి అన్నం పెట్టకుంటే ఆ ఆస్తులన్నీ కూడా మళ్ళీ లాగేసుకోవచ్చు కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ అమలు ఎట్లా చేస్తారో ఏమిటో తెలియదు. ఇక అమలు కావాలంటే ఇక కష్టమే, పెద్ద సిబ్బంది కావాలి, వ్యవస్థ కావాలి. దుర్మార్గం. గంగారెడ్డి ఊరికో గంగారెడ్డి ఉన్నాడేమో, ఊరంతా గంగారెడ్డి ఉంటే బాగానే ఉంటుంది. గంగారెడ్డి ఉన్నాడు కాబట్టి వచ్చాడు ఇక్కడికి. కాబట్టి మనము ఈ అసలైనటువంటి పూజ, వేదం ఏం చెబుతుంది అంటే నిజమైన పూజ చెయ్యి బాబు అని చెప్తుంది. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు ప్రత్యక్ష దేవతలు. తల్లి బ్రహ్మ, తండ్రి విష్ణువు, గురువు రుద్రుడు అంటే శివుడు.
ఈ ముగ్గురు దేవతలతోటి ప్రపంచం నడుస్తుంది, సమాజం నడుస్తుంది, కుటుంబం కూడా నడుస్తుంది. తల్లి తండ్రి తల్లి తండ్రి ఉన్నారు, గురువు లేడనుకోండి, ఎలా తయారవుతారు? కొన్ని రోజులు వింటారు తల్లిదండ్రుల తర్వాత పో నువ్వు వినను అంటాడు, ఎందుకంటే పాత పడిపోయారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, నీ పని ఇలా ఉందా, నేను చెప్పినట్టు పో గురువు దగ్గరికి అంటారు. ఆ గురువు దగ్గరికి పోయిన తర్వాత అక్కడ గుణపాఠం చెప్పాక వాడు దారికి వస్తాడు. అప్పుడు అమ్మ దేవత నాన్న దేవత అని మొక్కుతాడు. కాబట్టి తల్లి తండ్రితో సరిపోదు, గురువు కూడా అవసరమే. ఏ గురువు అంటే ఇక రకరకాల గురువులు ఉన్నారు మార్కెట్, ఆ గురువుల సంగతి కాదు. ఉత్తమ గురువులు, సద్గురువులు మనకు అవసరం. అది లేకపోవడం వల్లనే సమాజంలో సంక్షోభం అనేది ఏర్పడుతుంది. బట్టి 10 రోజులు ఏమిటి అంటే, ఒక తల్లి ప్రతి నెల 9 నెలలు మోసి 10వ నెలలో ప్రసవం అవుతుంది. ఆ తల్లి యొక్క స్వరూపమే ఈ 10 రోజుల పండగ. 9 నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మార్పు కలుగుతూ ఉంటుంది తల్లి లోపల. ఆమె ఆలోచనలు కావచ్చు, శరీరం కావచ్చు, రకరకాల మార్పులు వస్తుంది. 10వ రోజు ఆమె దుర్గా, విజయ దుర్గా అవుతుంది. ఆ రాక్షస సంహారం చేస్తుంది ఆ దుర్గమ్మ. ఈయన 10వ నెలలో ఏం చేస్తుంది, అన్ని అడ్డంకులు ఆటంకాలు అన్ని దాటుకొని ఆ పిల్లవాడిని కంటుంది, ప్రసవిస్తుంది. అది అప్పుడు ఆమె విజయం సాధించింది. రాక్షస శక్తులు ఏమిటి అంటే, ఒక గర్భవతికి అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, శారీరకంగా ఉంటాయి. అవేంటో మాకు తెలియదు, చెప్తున్నాను నేను ఊహతోటి, పుస్తకాలు చదువుతుంటాను. ఎన్నో సమస్యలు వస్తాయి ఒక గర్భవతికి. పిల్లలు పుట్టడం అంటే గాలికే పుట్టరు, ఎన్నో బాధలు పడాలి. ఆ బాధలే రాక్షసులు అన్నమాట. ఆ రాక్షసులందరినీ అడ్డుకొని సంహరించి ఆ తల్లి బిడ్డను కని అప్పుడు విజయదుర్గగా తను పతాకం ఎగిరేస్తుంది. అదే ఈ పండగ అనిపిస్తున్నారు. కాబట్టి మరి తల్లిని, ఒక మహిళను గౌరవించాలి. సరే రోజున సంవత్సరం అంతా వాళ్ళని కాల్చుకు తింటాం, వాళ్ళతో అన్ని పనులు చేయించుకుంటాం, సరే. కానీ కనీసం ఈ 10 రోజులన్నా మహిళల పండుగ అంటున్నాం. బతుకమ్మ పండుగ పువ్వులు తెస్తున్నారు, మంచిగా పేరుస్తున్నాము, బతుకమ్మ ఆడుతున్నారు ఆడవాళ్ళు. మరి ఈ పండుగ సందర్భంగా ఎంతమంది ఆడబిడ్డల్ని ఇంటికి పిలుస్తున్నారు. ఒకప్పుడు చాలా మర్యాద ఉండేది ఆడబిడ్డ అంటే. ఆడబిడ్డ అంటే మగుటం లేని మహారాణి. ఇప్పుడు వస్తుంది ఇంటికి, పుట్టింటికి పోవాలంటే ఆడవాళ్ళు భయపడి వస్తున్నారు. ఎందుకంటే ఇక అమ్మ నాన్న ఉన్నంత వరకే ఏదో కాస్త మనకు, మిగతా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మ నాన్న ఉన్నంత వరకే. ఇక వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఏ ఒక్కరు పోయినా కూడా ఇక ఆమె ఏం చేయలేదు. నేనేం చేస్తాను బిడ్డ, ఇక నీ వదిన సంగతి నీకు తెలుసు కదా అనేది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏదో మూటలు కట్టుకొని పోతుందని కాదు, ప్రతి ఒక్కరూ మూటలు కట్టుకొని పోరు పుట్టింటి నుంచి. కాకపోతే ప్రేమ, అభిమానం, ఏదో ఆప్యాయత అనేది ఉంటుంది, అవి సున్నాయితే. కాబట్టి మరి ఒకప్పుడు తెలంగాణలో దసరా పండుగ, బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఉత్సాహం ఉండేది. పొద్దున్నే 4ంటికి వెళ్ళేసి ఆ చిలుకల్లో పువ్వులన్నీ కోసుకొచ్చేవాడు. మేము కోసుకొచ్చాం, బస్స సంచులు పొద్దున్నే పోయి అవన్నీ తెస్తే అవన్నీ ఏరి అన్నీ చక్కగా మధ్యాహ్నం 3ంటికి 4ంటికి మొదలు పెడతారు బతుకమ్మ. అన్నీ పేర్చేవాడు చక్కగా. ముత్యాల పువ్వు, గునుగు పువ్వు, తంగేడు పువ్వు ఎక్కడ కనబడుతున్నాయి అసలు? తంగేడు పువ్వు ఈ ఊళ్ళో అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. అన్ని ఎరువులు, పురుగుల మందులు చల్లేసరికి అవి ఏమైపోయేది. మేము వాటికి వెళ్తూ ఉంటాం, ఎక్కడ చూసినా కూడా తంగేడు చెట్టు కనబడట్లేదు. ఇక గునుగు పువ్వు కొన్ని చోట్ల కనబడింది, ముత్యాల పువ్వు అయితే అసలే లేదు. అంతా ఏమిటి కారణం అంటే, మనం చేసినటువంటి అకృత్యాలు, ఈ పురుగుల మందులు, రసాయనాలు అడ్డగోలుగా జరగడం. పంట బాగా వస్తుంది నిజమే, కానీ భూమి యొక్క సారం అనేది పోతుంది. కాబట్టి మరి మహిళలను గౌరవించే పండుగ అంటున్నారు. ఇప్పుడు మహిళా సాధికార పర్వం, మహిళలకు కూడా అధికారం ఇవ్వాలి అంటున్నారు. ఏం ఇస్తారో ఏమో తెలియదు. కనుక 10 రోజులు కూడా మనము మహిళలు బొమ్మలను కాకుండా అమ్మలను గౌరవించండి అని నేను చెప్తాను. నేను చెప్పేది అంతే. నీకు బొమ్మలో అమ్మ కనబడుతుంది, బొమ్మకు బొట్లు పెడుతున్నావు, పూజలు చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ అమ్మ నీకు బొమ్మలాగా కనబడుతుంది, ఆడుకునే బొమ్మలాగా చూస్తున్నావు.
ఇది పరిస్థితి. కారణం ఒకటే, సంస్కారం లేకపోవడం. చదువుల్లో సంస్కారం లేదు, సమాజంలో లేదు, ఎక్కడా లేదు సంస్కారం అనేది. సాటి మనిషిని అర్థం చేసుకునేటటువంటి ఆ తెలివి ఎన్ని చదువులు చదివినా రావడం లేదు. అందుకే చివరికి ఏమొచ్చిందంటే, చదువుకున్నటువంటి భార్యాభర్తలు, ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు కలిసి ఉండలేకపోతున్నారు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను చేస్తున్నాను. నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నాను. నీకు నేను ఎందుకు వండి పెట్టాలి, నేనే ఎందుకున్నాను, నువ్వు కూడా వండు. కొంతమంది భర్తలు సరే ఇది నిజమే కదా అని మారుతున్నారు, కొందరు మారట్లేదని కాదు, కానీ ఎక్కువ మంది మారడం లేదు. దౌర్జన్యం, దాష్టికం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా మారాలి అంటే సంస్కారం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సంస్కారాల గురించి మనకు వేదాలు ఉపదేశిస్తున్నాయి. పుట్టిన తర్వాత మనము మనిషిని రిపేర్ చేసే కంటే పుట్టక ముందే బాగు చేసుకోవాలి. ఇల్లు కట్టిన తర్వాత గోడలు కూలగొట్టి మళ్ళీ ఇంటిని మార్చుకునే కంటే ఇల్లు కట్టక ముందే ప్లాన్ లోపలే మార్పులు చేసుకోవాలి. ఆ ప్లాన్ అనేది సరిగ్గా ఉంటే ఇల్లు మళ్ళీ కూలగొట్టవలసిన అవసరం ఉండదు కదా. ప్లాన్ సరిగ్గా లేకపోతేనే కదా ఇవన్నీ కూలగొట్టేది, మళ్ళీ గోడలు కట్టేది, తలుపులు తీసేది, ఇవన్నీ చేసేది. కాబట్టి మనిషి పుట్టిన తర్వాత చేసేదానికంటే పుట్టక ముందే సంస్కారాలు చేయండి అని వేదమాత చెప్తుంది. అందుకే మనకు 3 సంస్కారాలు పుట్టక ముందే ఉన్నాయి. తల్లి కడుపులోనే గర్భాధాన సంస్కారము, పుంసవన సంస్కారము, సీమంతోనయన సంస్కారం చెప్పి ఏం జరుగుతున్నాయి సంస్కారం? అగ్నిహోత్రం లేదు, సంస్కారం లేదు, వేదమంత్రం లేదు, విద్వాంసులు ఇంటిలోకి వచ్చిందే లేదు. ఇంట్లో ఏంటో అడుగు పెడుతున్నాడు విద్వాంసుడు, పండితుడు, పురోహితుడు, వేద పండితుడు. పండితుడు అంటే పొట్టపొట్టు పండితుడు కాదమ్మా. వేదాలు నేర్చుకున్నటువంటి ధర్మోపదేశం చేసే పండితులు ఎంతమంది ఇళ్లలోకి వచ్చారు? మేమైతే ఊరొచ్చి 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది. మేము కాలు పెట్టిన ఇంట్లో ఒక 10-12 ఉండొచ్చాం. 15 కంటే ఎక్కువ ఉండదు. వాళ్ళు పిలిచారు, మేము వెళ్ళాము. పిలువనింటికి మనం పోలేము. మరి ఎందుకంటే కాలం బాగాలేదు కాబట్టి పిలిస్తే వెళ్ళాము, హోమం చేశాము, మంచి మాటలు చెప్పాము, వచ్చాము. అలాగా ఇంటికి వేద పండితులు వచ్చేదే లేదు. ఇక మంచి చెప్పేవాళ్ళు లేనప్పుడు మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మరి ఈనాడు ఈ సంస్కారం లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి, సామాన్య జనాలకు ఒకటే నమ్మకం, అన్నిటికీ ఒకటే వైద్యం. ఇంగ్లీష్ మందులు వాడితేనే రోగాలు తగ్గుతాయి, లేకుంటే తగ్గవు. ఇంగ్లీష్ చదువులు చదివితేనే బతుకుతాము, లేకుంటే ఉద్యోగాలు దొరకవు. ఇంగ్లీష్ వాళ్ళలాగా బట్టలు వేసుకుంటేనే మనల్ని గౌరవిస్తారు, ఈ పంచేలుకి కట్టుకుంటే ఎవరు దగ్గరికి రానివ్వడు. తెలుగు మాట్లాడితే చాలా కింద చూపు చూస్తారు, ఇంగ్లీషే మాట్లాడాలి. ఇటువంటి భావజాలము 99 మందికి ఉంది. ఎందుకు ఏర్పడింది అంటే వ్యక్తిత్వ లోపము అన్నారు, పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. మన దేశంలో మన భాష మాట్లాడడానికి భయపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం. మన తాతలు తండ్రులు వేసుకున్న బట్టలు వేసుకోవడానికి సిగ్గుపడుతున్నాం. మన తాతల తండ్రుల వంటి జీవితము గడపడానికి సిగ్గుపడుతున్నాం. ఆ వంటలు చేసుకోవాలన్నా కూడా ఇష్టపడడం లేదు. గారెలు, బూరెలు, మురుకులు ఇవన్నీ ఏంటి అసలు? పిజ్జా, బర్గర్, కేక్, ఐస్ క్రీమ్, చాక్లెట్, ఇవి మోడరన్. ఇవి తింటే వాడు బాగా బుద్ధిమంతుడు తినాలి. ఇవి తినలేదు అనుకోండి, గారెలు, బూరెలు అంటే అన్ఎడ్యుకేటెడ్, అన్సివిలైజ్డ్, నాగరికత లేని మనుషులు, ఊరి మనుషులు. ఇటువంటి బుద్ధి ఏర్పడింది. ఈ బుద్ధి నాశనానికి తప్ప ఉన్నతికి మాత్రం ఉపయోగపడదు. కనుక అనేక సమస్యలు ఈనాడు సమాజంలో ఉన్నాయి. అన్నిటికీ ఒకటే, ఇంకా డాక్టర్ దగ్గరికి పో, ఆపరేషన్ చేసుకో, ఇంజక్షన్ తీసుకో, టాబ్లెట్లు వేసుకో, టానిక్ తాగు, ఇంతే. ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతున్నారు. అనేక డాక్టర్లు అంటే ఇంగ్లీష్ డాక్టర్లు, వాళ్ళు వాళ్ళకు తెలిసినంత వరకు చెప్తారు. వైద్యం అంటే ఒకటే లేదు కదా. ఆయుర్వేదం ఉంది, ప్రకృతి వైద్యం ఉంది, హోమియోపతి ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఆక్యుపంక్చర్ ఉంది, ఆక్యుప్రెషర్ ఉంది, యునాని ఉంది, సిద్ధ వైద్యం ఉంది. ఎన్నో వైద్యాలు ఉన్నాయి. 70-80 రకాల వైద్యాలు ఉన్నాయి. మనకు 70-80 రకాలు ఏం అవసరం లేదు. ఇంగ్లీష్ మందులే మిగాలి, చచ్చినా బ్రతికినా అదే. దానివల్ల వాళ్ళు ఇంగ్లీష్ డాక్టర్కి వెళ్తే వాడు ఏమంటాడు? ఇది మొన్న నేను వచ్చాడు,
చెప్తున్నాడు. చేతులు నొప్పులు వచ్చాయట, చెయ్యి అసలు ఎత్తలేకపోయాడట. మొట్టమొదటి ఇంగ్లీష్ డాక్టర్ వెళ్ళిపోతే 5 లక్షలు ఇస్తే నీకు ఆపరేషన్ చేస్తాం, బాగు చేస్తాం అన్నాడు. ఆయన ఏదో మామూలు బతికే మనిషి 5 లక్షలు ఎక్కడి నుంచి చేస్తాడు? తర్వాత ఎవరో యోగా మాస్టర్ ఆయన ఆనంద్ అడిగితే ఆయన ఆయుర్వేదం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ట్యాబ్లెట్లు మందులు వాడితే 6 నెలలు తగ్గిపోయింది, చేయి తిప్పుతున్నాడు బాబు. ఎందుకు అంటే మనం ఇంగ్లీషు మందులు నమ్మితే అలా నాశనం అవుతాం. ఆయుర్వేదం నమ్మాలి అంటే నమ్మరు. నమ్ము 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 అని ఎవరు చెప్పరు కదా, వెంటబడి. కాబట్టి ఈ రకంగా పల్లెటూర్లలో కూడా ఇంగ్లీష్ డాక్టర్లు, ఇంగ్లీష్ మందులు, వైద్యం విపరీత స్థాయిలో ఉంది. దానివల్ల కాపురాలు కూలిపోతున్నాయి, ఆస్తులు అమ్ముకుంటున్నారు. వైద్యం అంటే మామూలు ఒక ఇంజక్షన్ 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఒక్కొక్కసారి. ఆపరేషన్కు మినిమం 1,00,000 రూపాయలు రావు. సామాన్లు ఎక్కడి నుంచి చేస్తారు? ఆకులు తినమ్మా, వేపాకులు 4 తిని జబ్బు పోతుందంటే వినేవాళ్ళు లేదు. మరి అలా చెప్తే వాళ్ళు అదే వేపాకులు తీసుకొచ్చి పొడి చేసి ట్యాబ్లెట్లో పెట్టి ఏదో పేరు చెప్పి ఇచ్చామనుకోండి, ఒక ట్యాబ్లెట్ 50 రూపాయలు అంటే కొనుక్కుంటారు. వేపాకు మామూలు వేపాకులు, ఈ వేపాకు ఇంటి తగ్గుతుందా అని నమ్మకం లేదన్నమాట. వేపాకులు, తులసాకులు, మర్రి ఆకులు, మర్రి పండు, ఎన్నో మన చుట్టూ ఒక్క చెట్టు 5-6 చెట్లు దేవతా వృక్షాలు అంటాం. 5-6 చెట్లతోటి అన్ని రోగాలు పోతాయి. సరే 5-6 చెట్లు కూడా మాకు అవసరం లేదు, గట్టిగా నమ్మితే ఒక్క చెట్టు చాలు. ఒక్క చెట్టును మనం నమ్ముకున్నా కూడా అనేక సమస్యలు పోతాయి. తులసి చెట్టు, ఇక తులసి చెట్టు అంటే ఇక దేవతా వృక్షం, 96 రోగాలు పోతాయి. దాంట్లో ఎవరికి తెలియదు, మొక్కుతారు మనవాళ్ళు. దేనికైనా ముఖం అంటే అంతే, పరిగెత్తుతారు, దీపం పెడతారు, దాన్ని బొట్టు పెడతారు, దాన్ని మొక్కుతారు, దాన్ని పెళ్లి కూడా చేస్తారు. ఇంకా తులసి చెట్టు కంటే ఉసిరి చెట్టుకు పెళ్లి. నీ పెళ్ళే నీకు చేసుకోవడానికి చాలా కాదు, చెట్లకు పెళ్లి చేస్తున్నారు, దేవతలకు పెళ్లి చేయడానికి బయలుదేరుతారు మనవాళ్ళు. కనుక తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు పెళ్లి కాదమ్మా. ఉసిరికాయలు తింటేనేమో ముసలితనం రాదు, రోగాలు రావు, ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి చెట్టులో ఉన్నంత సి విటమిన్ ఏ దాంట్లో లేదట. ఇక తులసి అయితే క్యాన్సర్కు రామబాణం. నమ్మరు, అంతా ఇంగ్లీష్ వైద్యం పెట్టాడు, కీమోథెరపీ అంటాడు. కీమోథెరపీ లక్షలు తీసుకుంటారు, ఏమేమో లేజర్ ట్రీట్మెంట్లు అవి చేస్తారు, రేడియేషన్ ఇస్తారు. చివరికి వాడికి పూర్తిగా చెడిపోతుంది. చెడిపోయాక వాళ్ళందరికీ తగ్గదండి మీకు అంటాడు. వాడు వస్తాడు, మళ్ళీ ఆయుర్వేదం తగ్గుతుందా అని వస్తాడు. అంత చెడిపోయాక ఆయుర్వేదం ఏం చేస్తుంది? మొట్టమొదటి స్థితిలోనే వస్తే ఆయుర్వేదం బాగు చేస్తుంది. మొత్తం చెడగొట్టి వంట చేసిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత అయ్యో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అంటే ఎవడు బాగు చేస్తాడు దాన్ని? వండేటప్పుడే ఎవరైనా చేయగలుగుతారు, వండిన తర్వాత పారేయాల్సింది. అలాగే మొత్తం ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి పోయి ఆరోగ్యాలు చెడగొట్టుకొని, డబ్బులన్నీ నాశనం చేసుకొని, ఇంకా లాస్ట్కు అది కాదు ఎవడో చెప్తాడు, ఆయుర్వేదం పోతే తక్కువలో అయిపోతుంది, నా కొడుకు బాగైంది, మా బాబాయ్కి బాగైంది అని చెప్తే ఏదో కొద్దిగా నెత్తికెక్కి వెళితే ఆయుర్వేదం డాక్టర్ పరిస్థితి దాటిపోయిందంటే నేనేం చేయను. మా మరదలు భర్త ఆయన 40 ఏళ్ళకే ఆయనకు ఏదో వచ్చింది, క్యాన్సర్ ఏదో వచ్చేసింది, క్యాన్సర్ అనుకుంటా. హాస్పిటల్ చుట్టూ తిరిగారు, 10-15 లక్షలు ఖర్చు అయిపోయినాయి. ఇక వాడిన కొద్దీ ఇంకా మూలకు పడుతున్నాడు, ఆయన లేవర్ చాలా కావట్లేదు. అసలు కాస్త స్వభావం ఉన్న వ్యక్తి హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం అంతా పూర్తిగా తెలియజారిపోతుంది. మనం చెప్తే విధంగా మన వాళ్ళు ఊరుకున్నారు, వినరు. చెప్తే 2-3 సార్లు ఊరుకున్నారు. ఇక అంతా తిరిగి ఆ తర్వాత చివరి లోపల తెలుసుకొని వచ్చి చెప్తే నేను ఒక ఆయుర్వేదం డాక్టర్ అడ్రస్ ఇచ్చాను. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ కూడా చెప్పాడు, నెల 15 రోజుల కంటే ఎక్కువ బతకడం చెప్పాడు. అలా జరుగుతుంది. కాబట్టి మొట్టమొదలే మనము బుద్ధితో ఆలోచించి ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరు సరైన వాళ్ళు, ఎవరు మోసగాళ్ళు అనేది తెలుసుకోకపోతే జీవితమే నష్టపోతాం. మనం వైద్యంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, విద్యలో అలాంటి వాళ్ళు ఉన్నారు, వ్యవహారంలో ఉన్నారు, బంధుమిత్రుల్లో ఉన్నారు, మంచి చెడు అంతటా ఉన్నారు. మనం చెడునేమో మంచి అనుకుంటున్నాం, మంచినేమో చెడు అనుకుంటున్నాం. మంచి మాట చెప్తే కోపం, చాలా మంది కోపం. స్వామీజీలు ఏవేవో చెప్తారు, ఉపన్యాసాలు ఉపదేశాలు చెప్తారు, వాళ్ళు ఏం చెప్పకూడదు అని కొంతమంది అంటుంటారట. ఏం చెప్పకుండా ఏం చేయాలి?
మంచి చెప్పడానికే ఉన్నాం. నీకు చేత కాకపోతే, వినలేకపోతే చెవులు మూసుకోను. నీకు ఒక్కడి కోసం చెప్పట్లేదు ఇక్కడ, నీకు ఒక్కడి కోసం పెట్టలేదు. అందరూ బాగుపడాలని చెప్తున్నాం. క్లాస్లో అందరికీ పాఠం చెప్తే అందరూ ఫస్ట్ క్లాస్ ఏం కాదు. ఎవడైతే ఎక్కించుకుంటే వాడే వస్తాడు. అలాగా చెప్తూనే పోవాలి. మనం చెప్తూ పోగా ఎప్పుడో ఒకప్పుడు నెత్తికి ఎక్కుతుంది. ఇంకా భగవంతుడు ఈ లోకంలో అనేక సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ ఉన్నాయి. ఇచ్చాడంటారు, భగవంతుడు ఇచ్చాడు అంటారు. భగవంతుడు ఏం ఇయ్యాడు కానీ ఉన్నాయి. వాటికి పరిష్కారం కూడా భగవంతుడు ఇచ్చాడు. రెండు ఇచ్చాడు. ఎడారి భగవంతుడు ఇచ్చాడు అనుకున్నాం. ఎడారి ఉంది కదా, ఎడారిలో కూడా మనుషులు బతుకుతున్నారు. అక్కడ ఒయాసిస్ ఇచ్చాడు, నీటి కుంటలు దొరుకుతాయి అక్కడక్కడ. మరి విషపు సర్పాలు ఉన్నాయి, విషపు సర్పాలకు ఔషధం కూడా ఇచ్చాడు. రోగాలు పుట్టించిన దేవుడు రోగాలకు మందులు కూడా ఇచ్చాడు. ఇవ్వకుండా ఏమీ లేదు కదా. ప్రతిదానికి పరిష్కారం ఉంది, ఔషధం ఉంది, నివారణ ఉంది. మనకు తెలుసుకోక కొండలు గుంటల లోపల కూడా గుహలు ఇచ్చాడు. ఆ గుహల లోపల నీళ్ళు ఉంటాయి. మళ్ళీ ఆ గుంటల మీద రాళ్ళలో నీళ్ళు ఎట్లా వచ్చాయి ఎవరికి తెలియదు. ఇక్కడ ఉంది సిద్ధుల గుంట, అన్ని రాళ్ళ పై పోతే నీళ్లు, మంచి నీళ్లు దొరుకుతాయి. కనుక భగవంతుడు ప్రతిదానికి ఇంచుమించు పరిష్కారం ఇచ్చాడు. మనం తెలుసుకోక తెలియక ఇది ఇంతే అనుకుంటారు. ఈ రోగం వచ్చింది ఇంతే, డాక్టర్ చెప్పాడు. తగ్గదంటే తగ్గదు. ఇంగ్లీష్ డాక్టర్ చెప్పాడు కదా దేవుడు, తగ్గదంటే తగ్గదండి. మరి ఇంకా వైద్యం ఆయుర్వేదం ఉంది, వాళ్ళని వాళ్ళు ఏమంటారు, అవసరం లేదు. ఈ రకంగా నడుస్తుంది ప్రపంచము. కాబట్టి అనేక సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రయత్నం చేయకపోవడమే, ఇంతే అనుకోవడం అన్నమాట. కాబట్టి అంటే సంకుచిత భావన వల్ల ఏమవుతుంది అంటే మనిషి ఇంకా ముందుకు వెళ్ళడు, అయిపోయింది కాదు అనుకుంటారు. కనుక మనము సాధువులు, గురువులు ఏమిటంటే ఔషధాలకు మించి, ఆపరేషన్లకు మించి, ఇంగ్లీషు వైద్యానికి మించింది ఉన్నది, అదే దైవశక్తి అని చెప్తారు గురువు. దైవశక్తి వల్ల రోగాలు, మందులు వాడకుండానే కొంతమంది డాక్టర్లు పోతాడనుకున్న పేషెంట్లు కూడా బతికారు. ఎందుకంటే వాళ్ళు నమ్మి చెప్పినటువంటి నియమాలు పాటించడం వల్ల. కనుక నమ్మకం అనేది అవసరం. ఇక్కడ హోమం చేస్తున్నాము, మూలికలు వేస్తున్నాము, ఔషధాలు వేస్తున్నాము, అంతాలు చదువుతున్నాం, చేస్తున్నాం. దీంట్లో ఎన్నో శక్తులు ఉన్నాయని వేద శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం, ఇన్ని సప్త సంపదలు కూడా యజ్ఞం వల్ల కలుగుతాయి అని వేద శాస్త్రాలు చెప్తున్నాయి. మా సొంత మాటలు కాదు. మేము నమ్ముతున్నాం, చదివాము, మాకు అర్థమైంది, మాకు నమ్ముతున్నాం. ఎంతమంది నమ్ముతారు? హిందువులు ఎంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు? యజ్ఞంలో శక్తి ఉన్నది, తిరుపతిలో శక్తి ఉంది అనుకుంటారు, శ్రీశైలం పోతారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. కానీ ఇక్కడ మన గుమ్మంలో, మన ఊళ్ళో యజ్ఞకుండంలో ఆ శక్తి ఉంది అని నమ్మాలి. నమ్మరు. ఎందుకు నమ్మరంటే చదవరు, వినరు, తెలుసుకోరు, ఆలోచించరు. కాబట్టి కనుక యజ్ఞం వల్ల అనేక రకాల రోగాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, మానసిక సమస్యలు దూరం అవుతాయి, నిద్ర పట్టని వాళ్ళకు నిద్ర పడుతుంది, పీడకలలు వచ్చే వాళ్ళకు పీడకలలు పోతాయి, దయ్యం పట్టింది, భూతం పట్టిందని, గాలి సోకిందని ఇటువంటి నమ్మే వాళ్ళకు కూడా అవన్నీ నివారణ అవుతాయి. ఉత్తమ సంతానం కలుగుతుంది యజ్ఞం వల్ల, కీర్తి కలుగుతుంది, డబ్బులు కూడా వస్తాయని చెప్తుంది వేదం, ధనలాభం కూడా ఉంది. చివరికి బ్రహ్మవర్చస్సు, చివరికి బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుందంట. యజ్ఞం వల్ల సకాలంలో వర్షాలు పడతాయి, పశు సంపద పెరుగుతుంది, పిల్లల లోపల మంచి లక్షణాలు, సంస్కారాలు వస్తాయి. రోజు యజ్ఞం దగ్గర కూర్చుంటే అనేక సమస్యలు నివారణం. రోజు కూర్చోకపోయినా నేను ఇంట్లో ఎట్లాగో చేయట్లేదు, ఇటువంటి చోట చేసినప్పుడైనా రావచ్చు, రావాలి. ఎందుకంటే విలువ తెలియదు కదా. తెలిసిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళ మొహాలే కనబడుతున్నాయి. వాళ్ళు ఈ నేట నుంచి 4 ఏళ్ళ నుంచి చూసిన మొహాలే చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదో, మరి ఏదో ఒకటైతే ఇక్కడ ఉంది అనేది తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకుని అదే పనిలో వస్తూ ఉన్నారు. కనుక మనము అనేక సమస్యలు డాక్టర్లు నివారించలేనివి కూడా యజ్ఞము వల్ల నివారణ అవుతాయి.
గ్యారంటీ. 40 రోజులు మేము చెప్పిన ఆహారం తిని, మేము చెప్పిన మందులు వాడుకొని ఈ అగ్నిహోత్రం దగ్గర ఉంటే నివారణ కాని సమస్య ఇంచుమించు లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే దైవశక్తి అనేది సూక్ష్మమైనటువంటి కంటికి కనబడదు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కానీ తెలియదు. యజ్ఞకుండం దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ తప్పకుండా లాభమే జరుగుతుంది, నష్టం అయితే జరగదు. మేము 35 ఏళ్ళుగా ఎన్ని ఇళ్లలోకి వెళ్ళి, ఎన్ని ఊళ్ళకు వెళ్ళి, ఎన్ని హోమాలు చేశామో తెలియదు, కానీ ఎవ్వరు మాకు మీరు హోమం చేశారు, మేము నష్టపోయాము, మాకు ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయంటే ఎవరు చెప్పలేదు. పిలిచిన వాళ్ళే మళ్ళీ పిలుస్తున్నారు, పిలిచిన వాళ్ళే పిలుస్తున్నారు. ఇప్పటికీ మేము వెళ్తూనే ఉంటాం, హైదరాబాద్ మీరే రావాలి అంటారు. కాబట్టి యజ్ఞం యొక్క మహత్వాన్ని హిందువులు తెలుసుకోవాలి, విదేశీయులు తెలుసుకుంటున్నారు. విదేశాల లోపల ఎంతో ప్రచారం ఉంది మన ధర్మం గురించి, కానీ మన దేశంలో అందరూ కూడా ఇంగ్లీష్ కల్చర్కి అలవాటు పడిపోయారు. ఆహార విహార వ్యవహారాలు, ఆచార విచార సంచారాలు అన్నీ కూడా విదేశీమయమైపోయాయి. మనకు నీళ్లు కూడా బాటిల్లో కొనుక్కొని అవుతున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కటి ప్యాక్ చేసి కాబట్టి మనము మహర్షులు ఏం చేశారంటే వేద శాస్త్రాల ద్వారా ఒక సామాన్యమైన మానవుడు నెలకు 1000 రూపాయలు సంపాదించుకునే ఒక సామాన్య మనిషి కూడా మహారాజులాగా బ్రతికేటటువంటి పద్ధతులు చెప్పారు. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యం బాగు చేసుకునే విధానం చెప్పారు. యోగం ఉంది, ప్రాణాయామం ఉంది, యజ్ఞం ఉంది, మంత్ర జపం ఉంది, గోమాత ఉంది. ఏ ఒక్కటి పట్టుకున్నా మనం బాగుపడతాం. ఒక్క గోమాతను నమ్ముకొని పోని, యజ్ఞం అంటే మాకు చాట కాదు, గోమాతను నమ్ముకో, గోమాతకు సేవ చేయి. ఆవు మూత్రము కానీ, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు వెన్న, చివరికి ఆవును మనం ఉత్తిగా దాన్ని ఇట్లా కౌగిలించుకుంటే కూడా మనలో ఉన్నటువంటి చెడునంతా తీసేసుకుంటున్నాడు ఆవు. మరి అంత శక్తి ఉంది కాబట్టి దాన్ని గోమాత దేవత అని మొక్కుతున్నాం. మొక్కడం తెలుసు మనకు, కానీ దానికి ఎంత శక్తి ఉందనేది మాత్రం తెలియదు. అది జంతువు అనుకుంటున్నారు, జంతువు కాదు, అది నడిచే దేవత అని వేదాలు చెప్తున్నాయి. ఆవు లేకపోతే యజ్ఞం లేదు, వేదం లేదు, బ్రాహ్మణుడు లేదు, జ్ఞాపక శక్తి లేదు, శృతి లేదు, సర్వం సున్నా, వైదికమే సున్నా అయిపోతుంది. అందుకని గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అంటున్నాం. గోవులకు బ్రాహ్మణులకు నిత్యము శుభము జరగాలి. అయ్యో ఆవులు ఎక్కడున్నాయి? 30 ఏళ్ల కింద నరకాపూర్ వచ్చినప్పుడు ఇంటింట ఆవులు, గేదెలు అన్ని పశువులే, ఇంటింట పశువులే. అసలు బాలన్నింటిలో ఇంటింట పశువులు ఉండేవి, నర్సరెడ్డి పశువులు ఉండేవి. ఇక 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే పశువులన్నీ మాయం, పశువులు మాయం, పశువుల కాపర్లు మాయం, కొట్టాలు మాయం, అంతా మోడర్న్ ట్రాక్టర్లు. ఇక రైతులు పోయి వాళ్ళు రాజులే కూర్చున్నారు. ఇప్పుడు రైతు పని వదిలేసారు, రాజులే కూర్చున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. కానీ పశువులు లేకపోవడం వల్ల ఆవు పాలు తాగినప్పుడు బుద్ధి ఎలా ఉండింది ఆలోచించండి. అందరూ 30 ఏళ్ల కింద అందరి బుద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారిపోయింది, మన బుద్ధులే మారింది. ఆలోచిస్తే తెలుస్తుంది మనకు. ఆహారం వల్లనే అన్నీ జరుగుతాయి. అందుకే శుద్ధమైనటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ వాడుకున్నాం. అందరిలో ప్రేమ, దయ, ఐకమత్యము, నా వాళ్ళు, బంధువులు, అక్క తమ్ముడు అన్నీ ఉండేది. ఇప్పుడు మొహాలంతా కూడా విచిత్రంగా పెడతారు. అక్క వస్తుంది, తమ్ముడు వస్తుంది, నాన్న, చివరికి అమ్మా నాన్న కూడా అన్నం పెట్టని దశకొచ్చేసింది బుద్ధి. అంత భ్రష్టు పట్టింది అనమాట ఈ చెత్తాహారం అంతా తిని. కనుక ఆవు లేకపోతే ఆయుర్వేదం సున్నా, ఆవు లేకపోతే యజ్ఞము సున్నా, ఆవు లేకపోతే అసలు మోక్షము లేదు, స్వర్గము లేదు, ఏదీ లేదు. ఏ ఆవు ఈ సంకర జాతి ఆవు కాదు, మన దేశీ ఆవులు. కాబట్టి అటువంటి గొప్ప ఆవుకు దిక్కు లేదు. ఆవు చిన్నప్పుడు జరగదు, ఆ అమ్మ, ఆ ఆవు అని. అమ్మగతి అట్లా అయింది, ఆవు గతి ఇట్లా అయింది. మనము జగన్మాత, లోకమాత అని మనం మొక్కుతున్నాం, కానీ తల్లికి ఏం విలువ ఉంది? కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి ఇది. ఏ కోర్టు, ఏ పోలీస్ స్టేషన్ ఎవడేం చేస్తాడు? తీర్పులు ఇస్తారు. ఇక 60 ఏళ్ళ 70 ఏళ్ల వయసులో కోర్టులు వచ్చేటోడు తిరుగుతాడు. తీర్పు ఇచ్చారు, తల్లిదండ్రుల ఆస్తులు తీసేసుకోవచ్చని. ఎక్కడ పోయి ఫిర్యాదు చేయాలి, ఎక్కడ కేసు వేయాలి, ఏమిటి తల్లి?
కాబట్టి సంస్కారం లేకపోవడం కారణం. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివాం ఆ శ్రవణ కుమారుడు కథ. తల్లిదండ్రులని కావాడిలో పెట్టుకొని ఇక్కడ తల్లి అక్కడ తండ్రి అలాగా భుజం మీద కర్రలు తగిలించుకొని తీర్థయాత్రలు చేశాడు. అది చిన్నప్పుడు చదువుతున్నాం. గుడ్డివాడు తల్లిదండ్రులు, వాళ్ళు గుడ్డివాడు ముసలివాడు, వాళ్ళని కావాడిలో పెట్టుకొని ఆయన తిప్పాడు దేశాలన్నీ కూడా. శ్రవణ కుమార్ అంతా ఎవరు కోరుకోవట్లేదు, కానీ దాని ముద్ద పెడితే చాలని అనుకుంటున్నారు. అసలు మన దేశంలో అన్నదానం అనేది అత్యంత పుణ్యకార్యం అనుకుంటాం మనం. మన వాళ్ళకి పెట్టడం పక్కన పెట్టండి, ఎవరో ముక్కు మొహం సంబంధం లేని వాళ్ళకే మరి కేజీలు ఉండి అన్నదానం చేస్తుంటాం. అటువంటిది సొంత తల్లిదండ్రులకు సరే నీకు ఇంట్లో పొరపచ్చాలు వచ్చాయి, కోడలు అత్తకు పడడం లేదు, ఇవన్నీ ఉంటాయి అనుకోండి. అలాంటప్పుడు పక్కకు ఉంటారనుకోండి, నువ్వు వండి పంపించి వాళ్ళని వంట పని వాళ్ళకి పెట్టకు. కానీ అటువంటి సుహృద్భావము ప్రేమ భావం కూడా లేకుండా పోయింది. కాబట్టి ప్రేమ అనేది ఉన్నప్పుడు తప్పులు ఒప్పులు ఏమీ ఉండవు, అన్నీ సర్దుకొని పోతూ ఉంటారు. కనుక అది లేనప్పుడు ఏమైపోతుందంటే మనకు చిన్న తప్పు కూడా పెద్ద భూతత్వంలో రాక్షసులాగా కనబడుతుంది. కనుక ఆ ప్రేమ భావం ఎందుకు పోయిందంటే ఆహార దోషం, కెమికల్స్, రసాయనాలు, పురుగుల మందులు వేసిన ఆహారం తింటున్నాం కాబట్టి మనం కూడా పురుగులాగా మారిపోయాం. కనుక ప్రతి సమస్యకు పరిష్కారం ఇంచుమించు ఉంది, కొన్ని తప్పవు. ఒక వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడే పుట్టాడు, అతనికి ఎవరు కూడా కళ్ళు ఇవ్వలేదు, ఇంకదంతే ఫిక్స్. ఒక వ్యక్తి పుట్టుకతోటి కుంటివాడే పుట్టాడు, కాళ్ళు లేవు, ఇక్కడికి లేవు అనుకోండి, అతనికి కాళ్ళు చెక్క కాళ్ళు పెట్టి మనం చేయొచ్చు. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు, కానీ ఎక్కువ మటుకైతే పరిష్కారం ఉంది. ఎయిడ్స్ రోగం అన్నారు. ఎయిడ్స్ రోగాన్ని కూడా ఎక్కువ అంటే అప్పటికప్పుడు చావకుండా కొన్నేళ్ళు ఎక్కువ కాలం బతికేటట్టు మందులు ఏవో కనిపెట్టారు. ఆయుర్వేదం అయితే ఇంకా ఎంతో చెప్తుంది. క్యాన్సర్ కూడా వస్తే చచ్చిపోవాల్సిందే అని అనేవాళ్ళు అప్పుడు, కానీ ఇప్పుడు దాన్ని కూడా కొంత సమయాన్ని పెంచే మందులు ఉన్నాయి. ఇలా ప్రతి వాటికి ఉన్నాయి. కాకపోతే మనం తెలుసుకోవాలి, తెలుసుకొని మనము ప్రయత్నించాలన్నమాట. ఎక్కడో మనం కూర్చొని నలుగురు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంతే వైద్యం ఇంత మించి లేదనుకోకూడదు. కనుక డాక్టర్లకు కూడా అందనటువంటిది ఆ దైవికమైన చికిత్స ఉంది. దైవికమైన చికిత్స వల్ల మానసిక సమస్యలు చాలా మటుకు దూరం అయిపోతాయి. యజ్ఞం వల్ల ఎవరైతే నిత్య అగ్నిహోత్రము చేయిస్తారో అక్కడ పాల్గొంటారో వాళ్లకు మానసిక సమస్యలనే ఉండవు. చక్కటి నిద్ర పడుతుంది, పీడకలలు, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఉంటాయి కొంతమందికి సమస్య. కనుక అగ్నిహోత్రం చాలా గొప్పది, అది కల్పవృక్షము కామధేయం అని చెప్పారు. అందుకే మేము చాలా ధైర్యంగా చెప్తుంటాం, మీరు మా దగ్గర నేను చెప్పినట్టు వినండి, 40 రోజులు ఉండండి, తప్పకుండా మార్పు వస్తుంది, గ్యారెంటీ అని చెప్తాను నేను. గ్యారెంటీ ఇస్తాడు. చెప్పింది వినాలి, పెట్టింది తినాలి, ఔషధాలు వాడుకోవాలి, అగ్నిహోత్రంలో కూర్చోవాలి. ఆ డాక్టర్లు కూడా మాతో కావు అని చెప్పినటువంటివి తగ్గిపోతాయి. అటువంటి శక్తియుక్తులు మహర్షులు మనకి ఇచ్చారు. బ్రహ్మాస్త్రం, వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా అగ్నిహోత్రంలో ఉన్నాయి. కానీ దీని గురించి చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా కూడా అర్థం కావడానికి సంస్కారం కావాలి. సంస్కారం లేని వాళ్ళకి ఇది అర్థం కాదు. ఏదో మంట పెట్టారు, ఏదో వేస్తున్నారు అనుకుంటారు. పొయ్యి వెలిగించడం కాదు ఇది. కాబట్టి మనకు ఇటువంటి భయంకర పరిస్థితుల లోపల కూడా ఈనాడు కాలుష్యం పెరిగిపోయింది, మరి రకరకాల కొత్త రోగాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అగ్నిహోత్రంతో అనేక రకాలుగా లాభం జరుగుతూనే ఉంది. ఎందుకంటే మంచి ఎప్పుడు మంచినే చేస్తుంది, చెడు ఎప్పుడు చెడునే చేస్తుంది. మీరు 30-40 ఏళ్ల కిందట భోపాల్లో విషవాయువు లీక్ అయిపోయి వేల మంది చచ్చిపోయారు. పశువులు, పక్షులు, జంతువులు, పిట్టలు రాలిపోయారు. ఆ విషవాయువులు యూనియన్ కార్బైడ్ అనేటటువంటి ఆ ఫ్యాక్టరీ నుంచి అర్ధరాత్రి వెలువడినాయి. తెలియదు, అందరూ పీల్చుకున్నారు, చచ్చిపోయారు, ఎక్కడికక్కడికి చచ్చిపోయారు. కొంతమంది తెలుసుకొని పారిపోయారు, బండ్ల మీద పారిపోయి ఊరు దాటి బతికారు. కొంతమంది అగ్నిహోత్రం చేసుకునే వాళ్ళు రాత్రిపూట అందరూ ఏంటి ఇలా కోలాహలం ఉంది, అల్లరి అవుతుంది, ఏమవుతుందని చూసి ఏదో వాతావరణంలో మార్పు వచ్చిందని గమనించుకొని అర్ధరాత్రి అగ్నిహోత్రం చేసి
అగ్నిహోత్రం వల్ల విషవాయువులన్నీ విరిగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు బ్రతికి బట్టగట్టారని మనకు ఇలస్ట్రేటెడ్ వీక్లీ పత్రికలో వచ్చింది, ఇంగ్లీష్ పత్రికలో. ఆ పత్రిక క్లిప్పింగ్స్ ఇప్పటికీ కూడా నెట్లో ఉన్నాయి, చూసుకోండి. అగ్నిహోత్రం వల్ల బతికి బట్టగట్టడానికి ఏమీ లేదు, ఏ గవర్నమెంట్ ఏమి చేయలేదు. ఇప్పుడైనా అంతే, మన విషవాయువులు మనం ఈ అంటురోగాలు వ్యాపిస్తే ఎవడొచ్చి ఏం చేయలేడు. ఇక్కడ ఇంతెందుకు అప్పటి సంగతి ఎందుకు, ఇప్పుడు మన ఊళ్ళోనే కరోనా టైం లోపల మనం 5 రోజులు హోమం చేసాం. అందరికీ తెలుసు, అక్కడ కాపు సంఘం దగ్గర ఉదయం సాయంత్రం చేశాం కదా మనం. చేసిన తర్వాత ఎవరైనా వచ్చిందా కరోనా చెప్పండి? మరి అందరికీ తెలుసు. తెలిసినా కూడా ఇంకా అగ్నిహోత్రాన్ని నమ్మేవాడే నమ్ముతున్నాడు, నమ్మనివాడు నమ్మడం లేదు. కాబట్టి ఎప్పుడూ సత్యం ఎప్పుడు గెలుస్తుంది, అసత్యం ఎప్పుడు ఓడిపోతుంది. కాకపోతే అసత్యానికి ఆకర్షణ ఎక్కువ, ఇంకా ఆకర్షణలో పడి జనాలు కొట్టుకుపోతున్నారు. కాబట్టి మహర్షులు మనకు అందించినటువంటి ఈ అద్భుతమైన సంజీవని పర్వతం ఇది. అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటే పరిష్కారం కాని సమస్యలు లేవు. ఈ నిజామాబాద్లో ఆర్య సమాజంలో నేను అప్పుడప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని కాబట్టి ఎప్పుడైనా పిలిచేవాళ్ళు సమాజ కార్యక్రమాలు. వెళితే ఎప్పుడో వెళ్తూ ఉండేవాడిని. అక్కడ వాచ్మెన్ ఉండేవాడు, చిన్నయ్య వాచ్మెన్, ఆయన భార్య ఉండేవాడు. పెళ్ళయి 7 ఏళ్ళు అయింది, సంతానం లేదు. అయితే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, స్వామీజీ మాకు సంతానం లేదు, మీరు ఏమైనా సలహా అని చెప్తారంటే డాక్టర్కి పోండి చూపించుకోండి అని అన్నాను. అంటే డాక్టర్లు వాళ్ళు డబ్బులు ఎక్కువ మొత్తంలో అడుగుతారు, మేము ఇవ్వలేము, మేము ఏం చేయలేము అని అన్నారు. అంటే మరి రోజు ఇక్కడ చేసే పని ఏమిటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము అగ్నిహోత్రము శుభ్రం చేస్తాము, ఆ పాత్రలన్నీ కడిగి పెడతాము, ఇది మా డ్యూటీ ఇక్కడ అని చెప్పారు. అంటే నేను అన్నాను, రోజు సాయంత్రం ఉదయం మరి అగ్నిహోత్రం జరుగుతుంది కదా, మీరు అక్కడ కూర్చోండి, ఉదయం సాయంత్రము 1 గంట జరుగుతుంది కదా, ఆ సమయంలో మీ ఇద్దరు పోయి కూర్చోండి, మీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. చెప్తే వాళ్ళు శ్రద్ధతో అది ఎక్కించుకొని ఇంకా ప్రతిరోజు అగ్నిహోత్రం ఉదయం 7ంటికి అయ్యేది, 7ంటికి మొత్తం కూర్చునేవాళ్ళు, సాయంత్రం కూర్చునేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మంది 2 3 వస్తూ ఉంటారు. అలా కొంతకాలం ఇంకా వాళ్ళు సంతానం అయ్యింది. 2వసారి కూడా సంతానం, 2 పిల్లలు పుట్టారు. ఇప్పటికి కూడా ఉన్నాడు, ముందు పోయి అడగండి. చిన్నయ్య అని ఆర్య సమాజం ఎదురుగానే దుకాణం పెట్టుకుని ఉన్నాడు. అంటే మంచి విషయాలు చెప్తే ఎక్కించుకుని ఎక్కించుకునే వాళ్ళు బాగుపడుతున్నారు. నువ్వు విను, నేను చెప్తా, వింటావా లేదా అని అంటాను. మనకి ఏమవసరం, మనం చెప్తాం, సలహా ఇస్తాం. గ్రహించుకున్నవాడు బుద్ధిమంతుడు, సంస్కారవంతుడు గ్రహించుకుంటాడు. వాళ్ళు గ్రహించుకున్నారు, వాళ్ళ సంతానం. అలాగే ఎన్నో జరిగాయి మా జీవితంలో. చెప్పినవి వినేవాళ్ళు బాగుపడ్డారు, వినని వాళ్ళకు పట్టి 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 చెప్పాల్సిన అవసరం మాకైతే లేదు. అలా చెబితే కూడా వాడు ఏదో ఊహించుకుంటాడు, మళ్ళీ 10 సార్లు వెంటబడుతున్నారు, నాకు పదే చెప్తున్నారు అంటే వీళ్ళకి ఏదో లాభం ఉంది, ఏదో కమిషన్ వస్తుంది, ఇటువంటి ఆలోచనలకైతే తక్కువ లేదు లోకంలో. కాబట్టి మేము చెప్పే వరకు చెప్తాం. ఇంకా ఇవన్నీ కూడా మనకు ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. మృత్యుంజయ యజ్ఞం హైదరాబాద్లో టి సూర్యనారాయణ అని పండితుడు ఉండేవారు. 50 పుస్తకాలు రాశారు, పుస్తకాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయనకు అనారోగ్యమై మంచం పట్టాడు, మంచం నుంచి లేవట్లేదు ఆయనకు అప్పటికే 75 ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటా. అంటే మేము చూడటానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్లా మంచం నేను బతికేటట్టు నేను చేత కావట్లేదు, ఇంకా అన్ని పంపకాలు అనేవి చేస్తూ ఉన్నాడు. అంటే మేము అన్నాము, ఇది శాస్త్రాల్లో చెప్పారు కదా మృత్యుంజయ యజ్ఞం అని, అది చేద్దామండి అంటే ఆయన వేద పండితుడు అయినప్పటికీ కూడా యజ్ఞాలు చేస్తే ఇవన్నీ జరుగుతాయా, యజ్ఞాలు చేస్తే ఎక్కువ కాలం బతుకుతారా అన్నట్టు ఆయన పూర్తి నమ్మకం లేదు. మరి పండితుడే అని అన్నాడు. అంటే లేదండి, మేము చేస్తాం, మీరు ఏమి చేయొద్దు, మీరు వచ్చి కూర్చొని అంటే మిమ్మల్ని ఎవరైనా పట్టుకొస్తారు, ఆ యజ్ఞానికి ఏర్పాట్లు అవి చేస్తాము, మూలికలు అవి చేస్తామని ఏదో నచ్చి చేద్దాం. ఇంకా సరే అన్నాడు. అన్న తర్వాత ఇంకా మేము ఆ మురళి బ్రహ్మచారి ఇద్దరం కలిసి అన్నీ తీసుకొచ్చి ఆ పక్కనే ఉంటుంది ఆర్య సమాజం, అందులో ఇలాగే యజ్ఞకుండం కట్టి పొద్దున సాయంత్రం తెల్లారి 3 పూటలు ఏమో చేశాం, మూలికలు వేసి. ఆయనకు అసలు లేవలేదు కదా, ఆయన లేపి కుర్చీలో అది స్ట్రెచ్చర్ అంటారు ఇదంటారు, దాంట్లో తీసుకొస్తే ఇక్కడ హోమం మేము చేసినాం, అక్కడ కుర్చీలో కూర్చోబెట్టారు. అది చేసిన తర్వాత అయిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత అదే వ్యక్తి
చనిపోలేదు. అది వాకర్ పట్టుకొని నడుచుకుంటూ ఆర్య సమాజం రోజు హోమానికి పోవడం రావడం. అట్లా తర్వాత 3 ఏళ్ళు బతికాడు. 3 ఏళ్ళు మళ్ళీ తర్వాత మళ్ళీ అడ్డపడ్డాడు. మళ్ళీ అడ్డపడితే మళ్ళీ పోయాము మేము. ఏమిటి ఇది పరిస్థితి, మళ్ళీ మనం ఒకసారి హోమం చేద్దామా అని. లేదు నాకు అసలు బతకాలని లేదు, ఈ మనుషుల వ్యవహారాలు చూస్తుంటే నాకు బతకాలనిపించట్లేదు, నేను పోతాను, నాకు ఏమవుతాను. అదే ఆయన యొక్క సంకల్పం అనుకోను. అట్లాగా అగ్నిహోత్రముకు ఎంతో శక్తి ఉందని చేస్తే తెలుస్తుంది. మనం పదార్థాలను చూసి తినకుండా రుచి ఎట్లా చెప్తాం? చేసింది లేదు, పెట్టింది లేదు, ఇచ్చింది లేదు, ఏవో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇటువంటి కలియుగంలో కూడా కల్పవృక్షము కేవలం అగ్నిహోత్రము మాత్రమే. దాని గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే. కాబట్టి బుద్ధిమంతులకు ఒక అన్నం మెతుకు ఉడికిందో లేదో చూస్తే తెలిసిపోతుంది. అలాగే బుద్ధిమంతులకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, సూక్ష్మ బుద్ధులు గ్రహించుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మాకు సమస్యలు ఉన్నాయి, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, ఇక మా గతి ఇంతే అనుకోకుండా మరి దైవికమైన చికిత్స ఉంటుంది. భగవంతుడు తలుచుకుంటే అద్భుతాలు జరుగుతాయి. డాక్టర్లకి అనేక రోగాలు ఉన్నాయి, మీకు తెలుసలేదు. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అంటే భగవంతుని అనుగ్రహం లభిస్తే మూగవాడు సంగీతం పాటలు పాడతాడట, కుంటివాడు గంతులు వేస్తాడట. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే ఆ వ్యక్తిని ఎవరు కూడా కాపాడలేరు. అన్ని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో అగ్నిహోత్రం గురించి చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి అది మన యొక్క నిజమైనటువంటి సంపత్తి, నిజమైన పరంపర. దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. శాయశక్తుల దోహదం చేయాలి. మనము చెట్టు ఎలాగైతే పండ్లు కాయలు అని తెప్పుకుంటాం, దాన్ని నీళ్ళు పోస్తేనే కదా చెట్టు ఉండేది. అలాగా మరి అగ్నిహోత్రాన్ని ఇక్కడ నిరంతరం చేస్తూ ఉన్నాం. మేము ఉదయం సాయంత్రం చేస్తున్నాం. మరి పౌర్ణమి రోజు విశేషంగా చేస్తున్నాం. ఇలాగా 10 రోజులు మనం కూడా యజుర్వేద పారాయణం చేశాం, సామవేద పారాయణం 10 రోజులు చేశాం. ఇప్పుడు ఈ కార్యక్రమం 10 రోజులు పెట్టుకున్నాం. ఇంకా పెద్ద ఎత్తున ఎన్నో కార్యక్రమాలు చేయాలని మాకు ఉంది. అందరూ కూడా సహకరిస్తే మనము నిరంతరాయంగా నిరాటంకంగా ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. వీటి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మనం తింటేనేమో మన కడుపు నిండుతుంది, మన వరకు మంచి. కానీ అగ్నిహోత్రంలో సమర్పిస్తే మొత్తము లోకంలో ఉన్న సమస్త జీవులకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యం అని చెప్పారు. దీనికి మించి మరేమీ లేదు. కనుక అందరూ కూడా యథాశక్తిగా మీరు సహాయం చేస్తే మనము ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చును. మరి దానివల్ల ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాకుండా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. ఇంకా అంతకు మించి ఇంకేముంది? అందుకే లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.